విధానాన్ని అనుసరించాలని సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మధ్య మార్గాన్ని అనుసరించి భూభారతి తొలిదశను 12 జిల్లాలకు విస్తరించింది. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఆకాశ పద్ధతిలో, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, అనంతపురం జిల్లాల్లో క్షేత్రస్థాయి పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు 800 కోట్ల నిధులు అవసరమని గుర్తించింది. ఈ లెక్కలు వేసుకుని 2 ఏళ్లు దాటినా ఆ జిల్లాల పనుల్లో అతి గతి లేదు. ఈ భూభారతి అనేది కేవలం ఏకపక్షంగా ఒకే శాఖ, సర్వే శాఖ వాళ్ళు, ఈవెన్ రిజిస్ట్రేషన్ శాఖతో కూడా సంబంధం లేకుండా, రెవెన్యూ శాఖతో సంబంధం లేకుండా ఏకపక్షంగా ఏ రోజైతే ఈ భూభారతి కార్యక్రమాన్ని చేపట్టారో ఆ రోజే దానిలో ఉన్నటువంటి ప్రధానమైన లోపం మొదలైంది. అదే ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లకుండా జరిగింది. భూభారతిలో భాగంగా భూమిపై హక్కుల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కీలకమైన భూ యాజమాన్య హక్కుల చట్టం ముసాయిదాను 2008లోనే రూపొందించినప్పటికీ ఇప్పటి వరకు దానికి మోక్షం లభించలేదు. భూభారతిలో సర్వేల అనంతరం అత్యంత కీలకమైన ఈ ముసాయిదాను చట్టంగా తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపలేదు. ఆకాశ, క్షేత్రస్థాయి పద్ధతుల్లో భూ సర్వే అంటూ స్పష్టత లేకుండా చేపట్టిన భూభారతిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే అంశానికి ఏనాడూ సమాధానం చెప్పలేకపోయింది. భారీ ప్రాజెక్టు దేశానికే ఆదర్శవంతమవుతుందని ఊదరగొట్టినప్పటికీ ఆ స్థాయిలో నిధుల విడుదల చేయలేదు. కనీసం సిబ్బందిని నియమించలేదు. దీంతో 2005లో నిజామాబాద్లో చేపట్టిన ప్రయోగాత్మక పథకానికి 30 కోట్ల రూపాయలు ఖర్చయినప్పటికీ ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది. ఒకటి, చిత్తశుద్ధి లోపించడం. ఇది ఒక కొత్త రకమైన టెక్నాలజీ, ఒక కొత్త ప్రయత్నం కాబట్టి తప్పకుండా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని దాటుకొని వెళ్ళగలిగే చిత్తశుద్ధి అందరిలో ఉండాలి. అది లోపించినట్టుగా కనపడుతుంది. రెండోది, టెక్నాలజీలో ఉన్న కొన్ని లోపాలు, వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంది. మూడో ముఖ్యమైన సమస్య ఏంటంటే దాన్ని అమలు చేయడానికి కావాల్సిన చట్టాన్ని మనం ఇప్పటిదాకా రూపొందించుకోలేకపోవటం. 2005 నుంచి అనేక సాధక బాధలు పడుతూ అసంపూర్తిగా ఉన్న భూభారతి పథకం మరికొన్ని రోజుల్లో అటకెక్కేందుకు సిద్ధమైంది. భూభారతిని ప్రయోగాత్మకంగా చేపట్టిన నిజామాబాద్ జిల్లాలోనే భూమిపై హక్కులు కల్పించడంలో అధికారులు తలలు పట్టుకున్నారు. జిల్లాలో అనేక ప్రభుత్వ భూములు వివాదంలో ఉన్నాయి. ఈ భూములు సదరు ఆక్రమణదారుల పేరు మీద ఉన్నట్లుగానే వచ్చింది. అయితే వివాదాల్లో ఉన్న భూములు తమవేనని చెప్పుకునేందుకు ఏ శాఖ కూడా ముందుకు రాలేదు. ఆ భూముల్ని ఆక్రమణదారుల పేరుపై ఇవ్వాలో, శాఖల్ని తామే సంప్రదించాలో అర్థం కాని పరిస్థితి అధికారులది. ఇలా అన్ని శాఖలకు వెళ్లి ఆక్రమణ భూముల సమాచారం సంబంధిత శాఖలకు ఇవ్వడం అంత తేలికైన పని కాదు. దీంతో ఏం చెయ్యాలో అధికారులకు పాలుపోవడం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్ని గుర్తించకుండా భూభారతి ద్వారా హక్కులు కల్పిస్తామన్న నిర్ణయం ఇలా తిప్పికొట్టింది. నిజామాబాద్ జిల్లాల్లోని స్పెక్ అనే సంస్థ 911 గ్రామాల్లో వ్యవసాయ భూముల్ని ఆకాశం ద్వారా ఫోటోలు తీసింది. అందులోని 124 గ్రామాల్ని పరిశీలించడానికి అధికారులకు 3 ఏళ్లు పట్టింది. ఈ లెక్కన ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే మిగిలిన 787 గ్రామాల్లో పరిశీలన చేయడానికి కనీసం 20 ఏళ్లైనా పడుతుంది. ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన స్పెక్ సంస్థ విధుల నుంచి తప్పుకుంది. స్పెక్ తప్పుకున్నప్పటికీ కొందరు విశ్రాంత విఏఓలను నియమించినా జీతాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్లు కూడా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఒకసారి ఈ సర్వే ఇచ్చిన కాంట్రాక్టుల మీద ఉన్నటువంటి వివాదంతో ఎవరైతే ఈ భూభారతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ప్రధాన అధికారి ఉన్నారో వారిని ట్రాన్స్ఫర్ చేసి బదిలీ చేసిన పరిస్థితి ఉంది. అంటే రాజకీయ జోక్యం ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లడంలో ఎంతుందో అర్థమవుతుంది. భూ యాజమాన్య చట్టాన్ని రూపొందించకపోవడం సహా పట్టణాలు, గ్రామాల్లోని భూములకు ఫోటోలు, సర్వేలేని విషయాన్ని రాష్ట్ర భూ పరిపాలనా శాఖ గుర్తించింది. అసమగ్ర సమాచారంతో వివాదాలకు తావు లేకుండా యాజమాన్య హక్కులు ఇచ్చే విధంగా భూభారతిని తీర్చిదిద్దడం సాధ్యం కాదని నిజామాబాద్ జిల్లాలో భూభారతిపై సమీక్ష తరువాత తేల్చేసింది. 30 కోట్ల రూపాయలతో నిజామాబాద్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని మామూలు సర్వే కార్యక్రమంగా జూన్ లేదా సెప్టెంబర్ నాటికి ముగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి వరకు జరిగిందంతా సాధారణ రీసర్వేగానే పరిగణిస్తూ నిజామాబాద్ జిల్లా భూభారతికి స్వస్తి చెప్పేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదించనుంది. ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లాంఛనంగానే కనిపిస్తున్నందున మిగిలిన 12 జిల్లాల్లోనూ భూభారతి ఇక సాధారణ రీసర్వేగానే కొనసాగే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్ట్ వస్తే ఏ భూములు ఎక్కడున్న విషయం ఈ ప్రాజెక్టులో బయటపడుతుంది. అంటే డబ్బులు అనేది ఇక్కడ సమస్య కాదు. ఈ ప్రాజెక్టులో ముడిపడున్న సమస్యలే దీనికి ఒక పెద్ద అవరోధం. దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొని కనుక ముందుకు వెళ్ళకపోతే నష్టపోయే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు.
ఆ ప్రాజెక్ట్ వస్తే నష్టపోయే వాళ్ళు వేల మందే ఉంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న 8 కోట్ల మంది గురించి ఆలోచిస్తారా, లేకపోతే నష్టపోయే 1000 మందో 2000 మందో 1,00,000 మంది గురించి ఆలోచిస్తారా అనేది పెద్ద క్వశ్చన్. ఏదో ఏమన్నా కానీ ఒక లెవెల్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం సిబ్బంది లోపాలను గుర్తించడం జరిగింది. ఇది ఒక మంచి ప్రాజెక్టు, దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరమే ఉంది. కానీ దీన్ని ఏదో డబ్బులు ఇదైంది అని చెప్పేసి అనేది వైండప్ చేద్దామనే ఆలోచన మాత్రం మానుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి అపోహలకు దారి లేకుండా చేయడం మంచిది. ప్రభుత్వం క్లారిటీ ఇస్తే ఇంకా బాగుంటుంది. ఉన్నతమైన లక్ష్యాలు ఉన్న భూభారతిని ఇప్పుడు పక్కన పెట్టాలనే స్థాయికొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ విధానమే కారణం. ఈ తరహా కార్యక్రమాలు ఎప్పుడు తీసుకొచ్చినప్పటికీ ప్రయోగాత్మక పరిశీలనలో వాస్తవాల్ని తెలుసుకోవడం ఇప్పటికైనా నేర్చుకోవాలి. ఫలితాలు రాకుండానే భూభారతిని రాష్ట్రమంతా విస్తరిస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు అభాసు పాలైంది. 30 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసింది.